ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు పోలీస్ యూనిఫామ్ వేసుకొని బయటికి వస్తుంది. అది చూసిన కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు దగ్గరికి వెళ్తాడు. ఈ పోలీస్ యూనిఫామ్లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని చెప్పేసి అంటూ తనని కౌగిలించుకోవడానికి వెళ్తాడు. అది చూడగానే అక్కడున్న అప్పు ఆకు ఆకు ఇలా పోలీస్ ఆఫీసర్ని కౌగిలించుకుంటే బుక్కలు వీరగకొట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు తెలుసా నీకు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కళ్యాణ్ మాత్రం ఒక్కసారిగా నవ్వి, నాకు కావాల్సింది అదే కదా, నా భార్య ఇలా అంటే ఎంతమంది కొట్టి ఎంతమందిని జైల్లో వేస్తుందో నేను నా కళ్ళారా చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం, నువ్వు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నేను మధ్యాహ్నం అవ్వగానే నేను క్యారేజ్ పట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరు. అలాగే అక్కడ నిల్చు నా భార్య అపూర్వాన్ని పిలవండి, నేను క్యారెట్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎంత బాగుందో తెలుసా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న అప్పు మాత్రం, నీకు చాలా ఎక్కువ కోరికలే ఉన్నాయి, కానీ ఇక ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాట మీద ఏం జరుగుతుందో మనకు తెలుసా అని చెప్తే, ఇక ముందు ఇదే జరుగుతుంది అని కళ్యాణ్ అంటే నేను ముందుగానే ఊహించాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు అయితే ఆ మాటలకి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి ఓనర్ వచ్చి, బాబు ముందు నీ భార్యని పోలీస్ ఆఫీసర్ చేద్దాం, తర్వాత ఇంటి రెంట్ కట్టు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు అయితే చాలా నవ్వుకుంటూ ఏంటో చెప్పారు కదా, నా పని చూడు, ఆ తర్వాత ఇంకేదో చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది.